హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ ల్యాండ్ మొత్తం 1 ఎకరం. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పందువ గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మినప పంట వేసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ పంట వర్షాధారంగానే పంట పండుతుంది. వర్షాలు సకాలంలో పండినప్పటికీ ఈ ల్యాండ్ నందు వ్యవసాయం అంతగా రాలేదు. ఈ పంట మొక్క దశలోనే పూర్తిగా పాడైపోయింది. ఎందుకనగా ఈ నేల సౌడు నేల అవడం వలన. అయితే ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఒక రోడ్ మార్గం ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క ఆర్థిక అవసరతను బట్టి ఈ ల్యాండ్ను అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ యొక్క సెల్లర్స్కి ముఖ్య గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకంకు చెందినటువంటి సమాచారం ఈ ఛానల్ యొక్క మెయిల్కు పంపించగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు ముఖ్య గమనిక, మీరు ఏదైనా వ్యవసాయ భూమిని 10 ఎకరముల లోపు మరియు తక్కువ ధరకు కొనదలిచిన వారు, మీరు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎన్ని ఎకరముల వ్యవసాయ భూమి కావాలి, ఎంత ధరలో వ్యవసాయ భూమి తీసుకోవాలనుకుంటున్నారు మొదలగు పూర్తి వివరములు ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ని పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. ఈ రెవెన్యూ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం నందు ఉన్నటువంటి రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ యొక్క రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. తహసీల్దార్ వారి కార్యాలయం నుండి పట్టాదారు పాస్బుక్, ఆర్డీఓ కార్యాలయం నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను సర్వే చేయించబడి ఇదివరలోనే ఉంది. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు. అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక గమనించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కనుక పరిశీలించినట్లయితే పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కూడాను ఈ రైతు దగ్గర ఉండి ఉన్నవి. ఇంకా ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 1,50,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ 1,32,000 రూపాయలుగా ఉండి ఉంది. అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర ఇదే. ఈ ల్యాండ్ కలిగిన రైతు స్మార్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ ల్యాండ్ నమ్ముతామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.